శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ, అమ్మ ఈరోజు మనకిచ్చిన సందేశం ఏంటో తెలుసుకుందామండి. బిడ్డా, నీ బంధం నీకు దగ్గర కాబోతుంది. తొందరపడకుండా, నెట్టి వేయకుండా తెలుసుకోమ్మా అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుంది. సమస్యలు ఎవరంటే ఉండరు కదా! అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారి పేరు వచ్చి పివై శ్రీనివాస్ గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9726876579. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు దుర్గమ్మ మనకిచ్చే సందేశం ఏంటో తెలుసుకుందామండి. బిడ్డా, ఎందుకు కంగారు? రేపటి రోజున నీకు దూరమైనటువంటి బంధం నిన్ను చేరుతుంది. తల్లి, నువ్వు ఏదైతే బంధం దూరమైందని బాధపడుతూ ఉన్నావో ఆ బంధం నువ్వే కావాలని నిన్ను వెతుక్కుంటూ నీ ముందుకు రాబోతుంది. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం అయితే లేదు. బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదమ్మా. నీ బంధం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది కదా, మరి ఇక ఎందుకు చెప్పు దిగులు? నీకు దూరమైన బంధం గురించి రోజు ఏడ్చుకుంటూ ఉన్నావు కదా, మరి ఆ బంధం మళ్ళీ నీ దగ్గరకు చేరుకుంటా ఉంటుందా? అసలు వస్తున్నారా రారా అని నువ్వు పదే పదే నన్ను అడుగుతూ ఉన్నావు. అందుకే నీకైన సమాధానాన్ని నేను తీసుకొచ్చేశానమ్మా. ఇక నీ మనసులో ఉన్న భారాన్ని మొత్తం కూడా నేను తొలగించబోతున్నాను. ఎవరైతే నిన్ను అవహేళన చేసి బాధ పెడుతూ వస్తున్నారో, ఎవరైతే నిన్ను నీ నుండి దూరంగా వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ నీ కోసంగా తిరిగి వెతుక్కుంటూ వస్తారు. అలా వచ్చేలా నేను చేస్తాను. అవును తల్లి, ఇది అక్షర సత్యం. నువ్వు ఎప్పుడు కూడా బాధపడుతూ ఏదో కోల్పోయినట్లు ఏడుస్తూ ఉన్నావు కదా, నీ గురించి, నీ మంచి మనసు గురించి వాళ్ళకు అర్థమయ్యేలా చెప్తానమ్మా. ఇలా చూడమ్మా, నీకు దూరమైన వాళ్ళ గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ నీ లక్ష్యాన్ని నువ్వు వదులుకుంటున్నావు. అలా చేయకు తల్లి. వాళ్ళు దూరం అయితే బాధపడడం సహజమే, కాదనను. అలా అని నిన్ను నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటే ఎలా చెప్పు? నీ గురించి నువ్వు కూడా పట్టించుకోవాలి కదా, అప్పుడే కదా నువ్వు ఇతరుల గురించి కూడా ఆలోచించగలవు. అందుకే ముందు నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకో. నీకంటూ ఒక లక్ష్యం ఉంది, దానికోసంగా కష్టపడు. ఇక అంతా కూడా మంచి జరుగుతుంది. ఇక నీ జీవితంలో అన్నీ కూడా మంచి రోజులు వచ్చేస్తున్నాయి. హాయిగా ఉండమ్మా. నీ దుర్గమ్మ తల్లి నీ ముందుకు నీ బంధాన్ని తీసుకొచ్చి రాబోతుంది. ఇక నీకు సంతోషమేగా. నీకు ఎవరైతే దూరమయ్యారని నువ్వు అనుక్షణం బాధపడుతూ ఉన్నావో వాళ్ళు నిన్ను అపార్థం చేసుకున్నారు. ఇన్ని రోజులు కూడా నువ్వు దాని గురించే బాధపడుతూ ఉన్నావు. ఇక వాళ్ళు వాళ్ళ తప్పును తెలుసుకొని నీ దగ్గరికి రాబోతున్నారు తల్లి. ఇంతకన్నా నీకు ఏం కావాలి చెప్పు? నీ బంధాన్ని నీకు దగ్గర చేసే పూచి ఈ తల్లికి అప్పగించు. నీ బంధాన్ని నీకు శాశ్వతంగా నేను ఇస్తాను. ఇదే కదా నువ్వు కోరుతున్నది? వాళ్ళలో ఉన్న అపార్థం అంతా కూడా తొలగించేసి నీకు దగ్గరయ్యేలా చేస్తాను. నీకు దూరమైన వాళ్ళని తిరిగి నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. ఇదంతా కూడా నువ్వు నాపై పెట్టుకున్న భక్తి, నమ్మకం వల్లనే నేను చెప్తున్నాను తల్లి. ఇలా చూడమ్మా, ఎవరైతే నిన్ను హేళన చేసి, అవమానించి, నిందించి నీ నుంచి దూరంగా వెళ్ళిపోయారో ఇక వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకొని నువ్వు ఎంతో గొప్పవాడివి అని తెలుసుకొని నీ మాటలు నిన్ను నిజంగా మెచ్చి, నచ్చి నీ దగ్గరికి రాబోతున్నారు. నీ నిజాయితీ అతి కొద్ది రోజుల్లోనే బయటపడబోతుంది. ఆ భగవంతుడు కాలం చెప్పాను కదా, అన్నీ చూస్తూనే ఉంటాయని. ఇక నీకైన రోజు వచ్చింది కాబట్టే నీ బంధం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది. మీ మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలన్నీ కూడా తొలగిపోయి బంధం శాశ్వతంగా ఉంటుంది తల్లి. ఇక నీ సంతోషాన్ని రెట్టింపు చేసుకో. ఆనందాన్ని నువ్వు ఆహ్వానించాల్సిందే. చూడమ్మా, బంధం మళ్ళీ నీ దగ్గరికి చేరిన తర్వాత మునుపటి రోజుల్లో అంటే గతంలో జరిగిన విషయాలు కానీ, గొడవలు కానీ ఏవి కూడా మీ వద్ద అస్సలు రానివ్వకు. ఎందుకు ఇలా చెప్తున్నానో అర్థమవుతుందా?
ఒక్క విషయం కూడా నీ దగ్గరకు రానివ్వకు. అలానే గతంలో నీకు ఎందుకు గొడవ జరిగిందో అలాంటి తప్పు మళ్ళీ మీరు భవిష్యత్తులో చేయకుండా ఉండాలి. అర్థమవుతుంది కదా? ఎప్పుడైనా సరే, ఏదైనా సరే ఒకటి జరిగిపోయినా అక్కడ గొడవ జరిగితే అంటే దాన్ని మర్చిపోవాలి లేదా సరిదిద్దుకోవాలి. కానీ మళ్ళీ మళ్ళీ అది గుర్తు చేసుకుంటే ఎలా చెప్పు? ఈ క్షణం నీది, నీకైన రోజు వచ్చేసింది. ఇక నీ బాధ అనవసరం. నీకైన వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారమ్మా. నీ మంచి మనసును వాళ్ళు అర్థం చేసుకున్నారు తల్లి. అవునమ్మా, నీ గురించి మంచిగా ఆలోచించుకున్నారు. నీ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని అనేక రకాలుగా నిన్ను విరిచి నిందించి నీ నుంచి దూరమైపోయారని ఆ బంధం బాధపడి మళ్ళీ నీ తప్పు తెలుసుకొని నీ వద్దకు వస్తున్నారు. అతి త్వరలోనే అది జరగబోతుంది బిడ్డ. అలానే నిన్ను తక్కువ స్థాయని చెప్పి తక్కువ చేసి చూశారు కదా, ఇక నీ గొప్పతనం ఏంటో వాళ్ళు తెలుసుకుంటారు. నువ్వు ఎంత గొప్పదానివో వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళకు అర్థమవుతుంది కూడా. నిన్ను దూరం చేసుకున్న తర్వాత వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళు తెలుసుకుంటారు. అవునమ్మా, ఇక వాళ్ళు ఎందుకు నిన్ను వదిలి వెళ్ళిపోయారో, అసలు ఎవరి వల్ల ఆ గొడవలు జరిగాయో, ఆ మూడో వ్యక్తి వల్లే కదా మన ఇద్దరి మధ్య గొడవ జరిగింది, దూరం అయిపోయాము. అన్యోన్యంగా ఉన్న మన జీవితం నాశనం అయిపోయింది. సంతోషంగా ఉన్న మన కాపురంలో చిచ్చు పెట్టేశారు. సంతోషంగా ఉన్న మన బంధాన్ని నాశనం చేశారు అని చెప్పి ఆ మూడో వ్యక్తి గురించి స్పష్టంగా నీ బంధం తెలుసుకుంటారు. ఇక కంగారు పడకు. ఆ మూడో వ్యక్తిని నువ్వే కాదు, నీ బంధం కూడా శాశ్వతంగా దూరం పెట్టబోతున్నారు. ఆ రోజు కూడా అతి దగ్గరలోనే ఉంది తల్లి. ఆ మూడో వ్యక్తిని అమాంతం మీరు దూరం పెడితే చాలు, మిగతావన్నీ కూడా వాటంతట అవే జరిగిపోతూ ఉంటాయి. ఇక ఏ మాత్రం కంగారు పడాల్సిన పని లేదు. కానీ కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలానే ఆ బంధం నాకు కావాలని అనుకున్నప్పుడు ఒక మెట్టు దిగినా తప్పు లేదు కదా చెప్పు. అప్పుడే కదా నీ బంధం అనేది ఎక్కడ నిలబడుతుంది. అలా కాకుండా నీ గోలకు పోయి కోపతాపాలకు పోయి నువ్వెంత అనే స్టేజ్కి వచ్చేస్తే బంధం ఎక్కడ నిలబడుతుందమ్మా? ఆలోచించు. నీ దుర్గమ్మ చెప్పేది నిజమేనా కాదా? నీ బంధం నీకు తోడుగా ఉంటే నీకు ఎంత ప్రశాంతంగా హాయిగా ఆనందంగా ఉంటుందో నీకు తెలిసినప్పుడు మరి ఆ బంధాన్ని కాపాడుకోవటం కూడా నీ బాధ్యతే కదా. మరి ఎందుకు కాపాడుకోకుండా ఒక చిన్న మాటకి ఒకరి తర్వాత ఒకరు వాదనలు వేసుకొని బంధాన్ని దూరం చేసుకుంటున్నారు చెప్పు. ఆ బంధం నీకు దగ్గర అవ్వాలనుకుంటున్నప్పుడు కాస్త తగ్గటంలో తప్పేం లేదు కదా. బంధం ఇంకా ఇంకా బలపడుతుంది. కానీ ఆ బంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. రోజు రోజుకి కూడా బంధంలో ప్రేమ అనేది ఇంకా పెరుగుతుంది. అర్థమవుతుంది కదమ్మా? నేను ఏం చెప్తున్నానో ఎందుకు చెప్తున్నాను అన్నది నీకు నీ బంధం నీ దగ్గరికి వచ్చిన క్షణం నుంచి నీ కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అది భార్యాభర్తల బంధం కానివ్వచ్చు, అలానే అన్నాదమ్ముల బంధం కానీ, అక్కా చెల్లెల బంధం కానీ, తండ్రి కొడుకుల తల్లి కూతుర్లు, ఇలా ఏ బంధమైనా సరే ఆ బంధం నీ దగ్గరకు చేరిన క్షణం నీకు అన్ని రకాల కూడా మంచి జరుగుతుంది. విడిపోయిన వాళ్ళు కలిసిన తర్వాత మీ జీవితంలో అన్యోన్యం అనేది పెరుగుతుంది. నీ మనసు హాయిగా ఉంటుంది. అలానే కుటుంబంలో సంతోషాలు ఉండబోతున్నాయి. నీ దుర్గమ్మ వాకు తల్లి, నీ దుర్గమ్మ ఆశీర్వాదంతో అంతా కూడా జరుగుతుంది. ఇక ఏ మాత్రం కూడా నువ్వు భయపడాల్సిన పని లేదమ్మా. బెంబేలెత్తాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఆ మూడో వ్యక్తిని మాత్రం నీ దగ్గరకు రానివ్వకు. అది ఎవరో నీకు ఈ పాటకు అర్థమైంది కదా. ఇప్పుడు కూడా మీ ఇద్దరి మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు కూడా వస్తూ ఉన్నాయి. అది కూడా ఆ మూడో వ్యక్తి వల్లే. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఆ వ్యక్తిని వీలైనంత దూరంగా పెడితే నీకే మంచిది. ఇక సంతోషంగా ఉండు బిడ్డ. అన్నీ మారతాయి. నేను మారుస్తాను. హాయిగా ఉండని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. మరి తెలిసింది అక్కడ దుర్గమ్మ మనకి ఇచ్చిన సందేశం. మీ అందరికి కూడా నచ్చితే మరి కొంతమందికి మన వీడియో షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.